ఓం శాంతి. మునుపటి ఎపిసోడ్లో లోకంలో జరిగే అన్ని చర్యలను దేవుడు చేస్తాడా అని మనం నేర్చుకున్నాము. ఈరోజు మనం ఇంకాస్త లోతుగా వెళ్ళి మన అందరినీ ఆలోచింపజేసే మరో ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. మనలో ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే వెంటనే ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మందులు వాడతాం. అంతే కదా? ఇది చాలా సహజం. కాని దీనికి మించి ఇంకేదైనా మార్గముందా? అసలు దేవుడి శక్తి, మన నమ్మకం మన జబ్బులను నిజంగా తగ్గించగలదా? లేకపోతే ఇదంతా కేవలం మనసుకు సంబంధించిన నమ్మకం మాత్రమేనా? దీని వెనుక ఏదైనా ఆధ్యాత్మిక సూత్రం దాగి ఉందా? సరే, మన మూల గ్రంథం ఈ విషయంలో ఏం చెప్తుందో ఒకసారి పరిశీలిద్దాం. అయితే దేవుడు రోగాల్ని నయం చేస్తాడా లేదా అనే ప్రశ్నకు సమాధానం వెతికే ముందు ఒక్క నిమిషం ఆగుదాం. అసలు మనం రోగం అని దేన్ని అంటున్నాం? మన ఒంటికి వచ్చే జ్వరమో నొప్పో అవేనా అసలైన రోగాలు? మన మూలగ్రంథం ప్రకారం అసలు కథ ఇక్కడ లేదు. అదేం చెప్తోందంటే, మనకు బయట కనిపించే ఈ శారీరక బాధలకు నిజమైన కారణం, వాటి మూలం మన లోపల మనస్సులోనే దాగి ఉందట. చూడండి, ఇక్కడున్నవి ఇవి కేవలం 5 మామూలు పదాలు కావు. నిజానికి ఇవి మానసిక రోగాలు. కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం. మనం వీటిని మామూలుగా అబ్బో ఇవి చెడ్డ గుణాలు అని అనుకుంటాం కదా. కాని ఆధ్యాత్మికంగా చూస్తే ఇవే మన ఆత్మను పట్టి పీడించే అసలైన జబ్బులు. ఇంకా చెప్పాలంటే మనకు వచ్చే కొన్ని శారీరక రోగాలకు కూడా ఈ మానసిక వికారాలే కారణమవుతాయని మన గ్రంథం స్పష్టంగా చెబుతోంది. ఆశ్చర్యంగా ఉంది కదూ? మరి ఇంత తీవ్రమైన ఈ మానసిక రోగాలకు వైద్యం ఎక్కడ దొరుకుతుంది? వీటికి డాక్టరెవరు? ఇక్కడే మన కథలోకి పరమాత్మ వస్తారు. కాని ఒక్క నిమిషం, మనం అనుకుంటున్నట్టుగా కాదు. ఆయన చేతిలో స్టెతస్కోప్ కాని ఇంజెక్షన్లు కాని ఉండవు. ఎందుకంటే ఆయన మన శరీరానికి వైద్యం చేసే డాక్టర్ కాదు, ఆయన ఆత్మకు వైద్యం చేసే డాక్టర్. అందుకే ఆయన్ని ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు, భవరోగ వైద్యుడు. భవరోగ వైద్యుడు ఈ పదంలోనే ఎంత అర్థం ఉందో చూడండి. భవ అంటే ఏంటి? ఈ ప్రపంచం, ఈ సంసారం. రోగం అంటే వ్యాధి. రెండు కలిపితే ఈ ప్రపంచమనే బంధంలో చిక్కుకుపోయిన మన ఆత్మలకు సోకిన అసలైన రోగాల్ని, అంటే ఆ 5 వికారాల్ని నయం చేసే ఏకైక వైద్యుడు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, నిజమైన స్వస్థత ప్రయాణం బయట, అంటే శరీరం నుంచి కాదు, లోపల, అంటే ఆత్మ నుంచి మొదలవుతుంది. సరే, బానే ఉంది. మరి పరమాత్మ వైద్యం చేసే పద్ధతి ఏంటి? ఆయన ఇచ్చే మందేంటి? అసలు మందిస్తారా? ఇక్కడే అసలు విషయం ఉంది. ఆయన ఇచ్చే మందు ఒక టాబ్లెట్ కాదు, ఒక టానిక్ కాదు. అదొక ప్రక్రియ, చాలా శక్తివంతమైన ప్రక్రియ. అదే స్మరణ, అంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవడం. వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఇది ఎలా పనిచేస్తుందో చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ ప్రక్రియ ఎంత లాజికల్గా ఉందో చూడండి. స్టెప్ 1, పరమాత్మను స్మరించుకోవడం. మనం ఆయన్ను నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది? మన మనసులో పేరుకుపోయిన చెత్త, అంటే మలినాలన్నీ పోతాయి. ఇక స్టెప్ 2, దాని ఫలితంగా మనల్ని పట్టిపీడిస్తున్న ఆ 5 మానసిక రోగాల పట్టు మెల్లగా సడలిపోతుంది. ఫైనల్గా 3వ స్టెప్, ఎప్పుడైతే మనసు తేలికపడి స్వచ్ఛంగా మారిందో, ఆ మానసిక ఒత్తిడి వలన వచ్చిన కొన్ని శారీరక రోగాలు కూడా వాటంతటా అవే తగ్గిపోతాయి. చూశారా ఎంత సింపుల్ చైన్ రియాక్షనో? అయితే ఇక్కడ మనలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే, అన్ని రోగాలు మనసు వల్ల రావు కదా, కొన్ని మనం చేసుకున్న పాపకర్మల వల్ల కూడా వస్తాయి. మరి వాటి సంగతేంటి అని. కరెక్టే, అలాంటి కర్మల లెక్కలోంచి వచ్చిన రోగాలను కూడా దేవుడి స్మరణ పూర్తిగా నయం చేస్తుందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడే మనం ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన తేడాను గమనించాలి. మన మనస్సులోని చెడు ఆలోచనల వల్ల వచ్చిన రోగాలు మనస్సు శుభ్రపడితే తగ్గిపోతాయి. కాని మన కర్మల అకౌంట్ నుంచి వచ్చిన రోగాలు అలా మాయం కాకపోవచ్చు. మరి అప్పుడు దేవుడి స్మరణ ఏం చేస్తుంది? అది ఒక షాక్ అబ్జార్బర్లాగా పనిచేస్తుంది. అంటే ఆ రోగాన్ని భరించే శక్తిని మనకిస్తుంది. నొప్పి ఉంటికున్నా ఆ బాధ మనసుదాకా చేరకుండా ఒక కవచంలా కాపాడుతుంది. సో ఫైనల్గా ఈ మొత్తం చర్చ నుంచి మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, దైవజ్ఞానం అనేది రోగాలను మాయం చేసే ఏదో మ్యాజిక్ టాబ్లెట్ కాదు. దాని అసలు ఉద్దేశం మనకు కొండంత మనోబలాన్నివ్వడం. శరీరం బాధపడుతున్నా సరే మనస్సును మాత్రం స్థిరంగా ప్రశాంతంగా ఉంచుకోగలిగే శక్తిని ఇవ్వడమే అసలైన హీలింగ్. అదే నిజమైన స్వస్థత. తదుపరి ఎపిసోడ్లో పడిపోయిన పవిత్ర గంగానది లేదా దేవుడా తెలుసుకుందాం. ఓం శాంతి.